హలో హాయ్ అండి. మేమైతే ఈరోజు కొండకైతే వెళ్ళిపోతున్నాము. చాలా పెద్ద కొండకి. ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మీరు? మేమైతే మా ఆయుధాలు పట్టుకొని ఖచ్చితంగా వెళ్తున్నాం. మన ఆయుధాలు ఖచ్చితంగా పట్టుకోవాలి. యుద్ధంకి వెళ్ళినప్పుడు సిద్ధంగా ఎలా ఉండాలి, వేటకి వెళ్ళినప్పుడు ఆ విధంగా అయితే మేము కత్తులు గొడ్డలు పట్టుకొని వెళ్ళిపోతున్నామండి. మేము మా ఫ్రెండ్స్ అయితే అలా ముందుకు వెళ్ళిపోతున్నాము. దాదాపు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు నడవాలి. అలా ముందుకు వెళ్తూ వెళ్తే మంచి శ్వాసన వచ్చిందండి. మామిడి చెట్టు అయితే పూతలు పూస్తున్నాయి. వర్షం పడుతుంది, ఇంకా బాగా స్మెల్ వస్తుంది. కొండల్లో కదా, కొండ మధ్యలో అయితే ఇలాంటి బాగా అనుభవాలు ఉంటాయన్నమాట. స్మెల్ పువ్వులు చాలా బాగుంటాయి. మేమైతే అలా వెళ్ళిపోతున్నాము. ముందుకు వెళ్తూ వెళ్తూ మీకు అలా వెళ్తే ముందుగా మీకు ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుందండి, చూపిస్తాను. ఆ బ్రిడ్జ్ అనమాట, అంపవల్లి నుంచి వెళ్ళే కొరపుటి వెళ్ళే బ్రిడ్జ్ రోడ్ అనమాట. చూసారు కదా, ఆ విధంగా అయితే రాయగడ వరకు వెళ్ళిపోతుంది. అలాగా ఇలా ముందుకు వెళ్తూనే ఉన్నాం. చూసారు కదా, కొండ మీద అయితే ఎక్కేస్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఎక్కువ దిగుతూ అలసిపోయామన్నమాట. దాదాపు ఒక 3 కిలోమీటర్ దాదాపు వెళ్ళి ఉంటాము కొండకి వెళ్ళడానికి. ఇక్కడికి అయితే మనం వెళ్ళిపోయాం. మేమైతే అడ్డపిక్కలు కోయడానికి అయితే చెట్టు మీద వస్తామండి. చెట్టుకాయ చూడండి, ఈ విధంగా ఎక్కేస్తారు ఆడవాళ్ళు అయితే. మాకు అయితే అలవట్లేదు. ఆడవాళ్ళు అయితే ఎక్కిస్తున్నాం, వాళ్ళకి అలవాటు కాబట్టి మనం ఉండి వెళ్తాము. సంవత్సరం ఒకసారి కాయలు చాలా మంచిదన్నమాట, ఆరోగ్యానికి మంచిదంటే వెళ్తున్నాం తినడానికి అనమాట. సంవత్సరం ఒకసారి తినాలన్నమాట. ఆ పిల్ల అయితే అలా ఎక్కిస్తుంది. ఎక్కేసి కోసిన తర్వాత దిగిస్తుంది అనమాట. మనం చూసే కదా ఎంత ఫాస్ట్ అనమాట, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట చెట్టు ఎక్కాలంటే. చాలా చాలా కొండలు తిరగాలంటే ములులు, పాములు, వానపాములు, పాములు అన్నీ ఉంటాయండి, జలగాలు అన్నీ ఉంటాయన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. చెట్టు పైన ఎక్కాలంటే ఎంతో సాహసం చేయాలి. అనుకుంటాం మనం అడ్డగాయలు తినాలి అంటే ఇంత తక్కువ అమ్ముతున్నారు సంతకి, 50 రూపాయలు తక్కువ, 100 రూపాయలు తక్కువ అనుకుంటాం. కానీ సహాయం చేయాలండి, చాలా కష్టం. మనం ఎక్కడానికి చూసారు కదా, నేనైతే ఈ విధంగా కోస్తున్నాను. నేను ఈ విధంగా ఉంటాయి అడ్డపేకల్లో అడ్డకాయ అనమాట. ఆ విధంగా ఉంటుంది. మనం అలా ముందుకు వెళ్తున్నాం అనమాట. దాదాపు అలా కొండ చుట్టూ తిరగాలి. ఉదయం మేమైతే 8 గంటలు ఎక్కామండి కొండకి. దాదాపు తిరగడానికి 4:30, 5 అయిపోయిందండి. అక్కడికి చీకటి పడిపోయింది, అక్కడి కొండ మీదనే. సో ఈ విధంగా అయితే కొయ్యాలి మేము. కోసుకుంటూ అయితే ఒక దగ్గర పెట్టాలన్నమాట. అలా పెట్టుకుంటూ పోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనమైతే మా ఫ్రెండ్స్తో అలాగే వెళ్తూ సరదాగా గడిపామన్నమాట. మేము ఇద్దరే మగవాళ్ళు, మొత్తం ఆడవాళ్ళు 3 అనమాట. ఆ విధంగా చెట్టు ఎక్కడానికి కొండకైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఎంతో బాగున్నాయి. మా గిరిజన ప్రాంతంలో ఈ కాలంలో చాలా గిరాకీ ఎక్కువ అనమాట. ఎక్కడ చూసినా అడ్డకాయలు తినాలని అనమాట. సో ఈ విధంగా ఏరుస్తున్నాం. మేము పైనుంచి కిందకి పడేస్తే ఏరుతారనమాట కింద వాళ్ళు. ఈ విధంగా ఏరిచి ఒక దగ్గర పెట్టుకుంటూ కూడబెడతాం అనమాట. కూడబెట్టుకొని ఎంతో మనం కాల్చుకోవడానికి సిద్ధం చేసుకుంటాం అనమాట. అన్ని ఒకదర కూడబెట్టి మోసుకొని పట్టుకెళ్తాం. మోసుకొని పట్టుకెళ్ళి ఎక్కడైతే మనం ఎక్కువ కోస్తామో అక్కడైతే మా కర్రలు దొరికే ప్రదేశంలో అక్కడ పెట్టి ఈ విధంగా మేము కాలుస్తాం అనమాట. చూడండి, ఈ విధంగా అయితే అడ్డకాయలు అయితే కోస్తామండి. సగం కోస్తాము. దాదాపు చాలా ఎక్కువ కోస్తాం అనమాట. మేమైతే అలసిపోవచ్చు. చెట్టు ఎక్కడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా కర్రలు పేర్చి ఈ విధంగా పైన అయితే కాల్చడానికి సిద్ధం చేస్తున్నాం మేము. ఈ విధంగా అయితే కాల్చడానికి అడ్డపిక్కలు తీయడానికి ఇంత కష్టం అన్నమాట. చెట్టు ఎక్కుతున్న కష్టము. అదే మళ్ళీ కింద పెట్టిన తర్వాత కాల్చి మంట పెట్టి తీయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. చేయైతే పొక్కులు వచ్చేస్తాయి. మాకైతే అలవట్లేదు. ఈ పిల్లలు అయితే చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా ఫాస్ట్ తీసేస్తారండి. చూస్తారు, ఈ విధంగా అయితే మంట పెట్టి కాలుస్తాం మేము. చూస్తారు కదా, ఈ విధంగా ఆ పిల్ల అయితే అనుభవం కాబట్టి వాళ్ళు ఈ పని త్వర చేయగలుగుతున్నాయి అనమాట. మేమైతే పక్కన నిలబడి చూస్తూనే ఉన్నాం. మాకు కొత్త అనమాట. దీంతో 2 టైం వెళ్ళడం కొండకి. మంట పెట్టేసారు. ఈ విధంగా అయితే వీళ్ళు ఆడపిల్లలు కాదండి, శివంగిల్లా ఉన్నారనమాట. చెట్టు ఎక్కడానికైనా దేనికైనా అన్నింటికి వీలే అనమాట. అడ్డకాయలు తీయడానికైనా ఆ గింజలు ఉంటాయి కదా, వాటి తీయడానికి లోపల వాటిని చాలా చక్కగా తీసేస్తాను అనమాట. చాలా ఫాస్ట్ తీస్తారనమాట వాళ్ళు. అలాగే చెయ్యి కాలిపోతుంటాయి. మనం తీయడానికి చాలా కష్టం అనమాట. ఇది తినడానికి చాలా ఈజీనే, కానీ మనం ఈ అడ్డపిక్కలు తీయడానికి చాలా కష్టం అనమాట. చేతులు పొక్కులు వచ్చేసి మనం తీయడం కూడా చాలా కష్టం అయిపోతుందండి. దానికి అనుభవం ఎంత ఉండాలి తీయాలంటే. చూసారు కదా, ఈ విధంగా ఎక్కువ కాలకూడదు, ఎక్కువ మాడిపోకూడదు అనమాట. మీడియంగా కాల్చాలి. మీడియం కాలిన తర్వాత అన్నీ ఒక పక్క కూడబెడితే తీసేస్తాం అనమాట. కర్రతో కదుపుతుండాలన్నమాట. కర్రతో కదుపుతుంటే ఆ విధంగా చూసారు కదా, ఈ విధంగా అయితే పక్కకి తీసుకెళ్ళి పక్కకి పట్టుకెళ్ళిపోతున్నా, తీసేస్తున్నాను అనమాట. పక్కకి అలా పడేస్తున్నాను. చూసారా ఎంత కాలుతో సగం. ఆ విధంగా పడేసిన తర్వాత మనం వాటిని ఎలా తీయాలి తెలుసుకోవాలన్నమాట. మన గిరిజన ప్రాంతంలో కొండలు దొరికేవి చాలా గిరాకీ అనమాట. ఈ సీజన్లో అయితే కూర కూడా వండుకోవచ్చు, లేదా మనం పచ్చిగానే తినవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. మన గిరిజన ప్రాంతం ప్రత్యేకత అనమాట ఈ అడ్డకాయాలన్నమాట. ఎక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే పిల్ల తీసేస్తుంది చక్కమని. వాళ్ళకి చెయ్యి కాలినా వాళ్ళకి అలవాటు కాబట్టి చెయ్యి కాలుతున్నా తీస్తారనమాట. మనవాడైతే తీసేస్తున్నాడు, కొత్తవాడు. ఎక్స్పీరియన్స్ మనవాడు కూడా నార్మల్. చూసారు కదా, అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, అంత ఎక్స్పర్ట్ కాదనమాట. ఈ విధంగా తీస్తున్నాడు మనవాడు. అడ్డకాయలు చూడండి ఎంత కష్టం. అదిగో ఆ పిక్కలు అయితే పడతాయన్నమాట. అది తీస్తే కానీ చాలా వేడి ఎక్కువ ఉంటాయండి. చేయలేదు పొక్కులు వచ్చేస్తే చూడు. మనం ఈ విధంగా తీసుకోవాలి. మనం అయితే కాల్చింది ఎక్కువ కాలిపోయినా మాడిపోతాయి అనమాట. చూస్తే ఇదే ఒక పక్క మంట కాలుతుంటే ఒక పక్క తీసుకుంటూ ఉండాలన్నమాట. తీస్తూ ఇలా గింజలు తీయాలి. చూస్తే ఈ విధంగా అయితే మనం తీసుకుంటాము. మన ప్రాంతంలో చాలా గిరాకీ ఈ అడ్డకాయలు అనమాట.
ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి కూడా పట్టుకెళ్తారు. ఆ కొండ మొత్తం తిరగాలి. చాలా పెద్ద ఫారెస్ట్ అనమాట ఇది. దాదాపు మేము 9 గంటలు ఎక్కిన వాళ్ళు 5 గంటలు, అక్కడ 4:30 అయిందండి. సుమారు 4:30 నుంచి 5 గంటలు అయింది అక్కడికి మనం తీయడానికి. చూసాము ఈ విధంగా తీస్తున్నాం మేము. ఇక్కడికి ఎంతో గిరాకీ తీయాలి, చూసారు కదా. తీయడానికి అయితే ఎంతో చక్కచక్క తీస్తారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఎక్స్పర్ట్ కాదనమాట, వీళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు. అందరూ నేనే తీస్తున్న ఫ్రెండ్ చూడండి ఈ విధంగా. ఇగో పీకడానికి గంట పడుతుంది ఒకటి. ఇలా తీసుకుంటే మనం ఇలా ఓ రోజు పడుతుంది అనమాట. మనం ఇలా తీసుకుంటే మాకు అనుభవం లేదు కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. ఒకటి వల్ల పీకుతున్నాం. చేతులు అయితే కాలిపోతున్నాయి అనమాట. మనం పట్టుకోలేము, మనకు పట్టుకోవడం కూడా రాదు. దాన్ని ఇరిపే విధానం కూడా తెలియాలన్నమాట. ఎంత ఇరపాలి, ఎలా చేయాలనేది కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే పని చేయాలి ఫ్రెండ్స్. మనం ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు అడ్డగాయాల ఎక్స్పీరియన్స్ అనమాట. చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి. ఎంత కష్టము అడ్డాకులకి, కొండకి ఎక్కడం ఎంత కష్టం అంటే అడ్డగాయలు కోయడం ఎంత కష్టం అంటే దానికన్నా ఇంకా కష్టం వేడివేడిగా తీయడం అనమాట. అడ్డగాయలు చాలా దారుణంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయాలని ఫ్రెండ్స్. మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారు అడ్డకాయని? మేమైతే అడ్డకాయలను పిక్కలు తీసి ఊరు పట్టుకెళ్ళిపోతామని. ఊళ్ళు పట్టుకెళ్ళి అందరూ పంచుకొని తింటామన్నమాట. ఆ అడ్డాకులు పెట్టుకుంటాం. చూసారు కదా ఈ విధంగా అడ్డాకులు పెట్టుకొని మేమైతే వాటి మీద ఉంచుకుంటాం అనమాట, మట్టి ఇవ్వకుండా. మాడైతే అడ్డాకులు డుప్ప తయారు చేస్తారు అనమాట. ఆ విధంగా పెట్టేసుకుంటాం, పేర్చేసుకొని ఉంచుకుంటాం అన్నమాట అందులో. చూసారు కదా ఈ విధంగా తీస్తున్నాం మేము. చాలా కష్టం, చెయ్యి అయితే కాలిపోతుంది. నాకు పొక్కులు వచ్చాయి, నల్లబడి నాకు ఎర్రబడిపోయి, నాకైతే అనుభవం లేదు కదండి. ఆ విధంగా పీకాలి మేమైతే. చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి. మాకు ఎక్స్పీరియన్స్ అంటే కొండకు అనుకుంటాం ఈజీగా తినేస్తామని, కాకపోతే కాయలు తీయడానికి ఎంతో కష్టపడాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయాలండి. ఓకేనా? మీ ప్రాంతంలో మీ కొండకెళ్ళే అనుభవం ఉంటే కామెంట్లో కూడా ఒక చిన్న కామెంట్ రాయండి. మీరు ఇటువంటి పనులు చేస్తామని లేదా కొండకెళ్ళామని పెద్ద అనుభవం ఉంది అని చెప్పి రాయండి. మేమైతే సెకండ్ టైం ఇది వెళ్దాం, అందువల్ల మాకు తీయడం రాదు ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.